వెల్కమ్ టు FBTV. కృష్ణన్ కోయల్ వెంకటాచలం భగవతర్ మహాదేవన్ ఎవరా ఆయన అని అనుకుంటున్నారా? ఆయనే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్ గారు. మొత్తం 600 చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసిన ఆయన తెలుగులో సుమారు 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. వాటిలో దొంగలున్నారు జాగ్రత్త, సంపూర్ణ రామాయణం, మంచి మనసులు, మోగ మనసులు, తేనె మనసులు, అన్నదమ్ములు, కొండవీటి సింహం, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, బడిపంతులు, స్త్రీ, కేడీ నంబర్ 1, కృష్ణావతారం, మంగమ్మ గారి మనవడు, అసెంబ్లీ రౌడీ, స్వాతికిరణం, శంకరాభరణం వంటి ఎన్నో అద్భుత చిత్రాలు, ఆణిముత్యాలు ఉన్నాయి. 1953 నుంచి 2003 వరకు సంగీత దర్శకత్వం వహించాడు. తెలుగు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, కేవి మహాదేవన్ల కలయికలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. కేవి మహాదేవన్ను అందరూ పరిశ్రమలో మామ అని పిలుచుకుంటారు. 1917 మార్చి 14న తమిళనాడులోని నాగర్కోయిల్లో లక్ష్మీ అమ్మల్, వెంకటాచలం అయ్యార్ దంపతులకు జన్మించాడు. ఆయన కుటుంబంలో అందరూ సంగీతంలో ప్రవేశం ఉన్నవారే. తండ్రి గోటువాద్యం వాయించేవారు. కేవి మహాదేవన్ పెద్దగా చదువుకోలేదు. ఆ రోజుల్లో 7వ తరగతి వరకు మాత్రమే చదివాడు. తర్వాత మిత్రుడు సలహా మేరకు సంగీత దర్శకుడు టి.ఏ. కళ్యాణం దగ్గర చేరి దేవదాసి అనే సినిమాకు మొదటిసారి సంగీతం అందించారు. నాగేశ్వరరావు హీరోగా నటించిన మంచి మనసులు సినిమాలో మామ మామ అనే సాంగ్ ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ఆయనను అందరూ మామ అని పిలవసాగారు. ముత్యాల ముగ్గులో, ముత్యమంతా పసుపు, ఏకవేర సినిమాలో, ప్రతి రాత్రి వసంతరాత్రి, దంచవే మేనత్తా కూతుర, కసి కసి, శంకర నాదాస్వర వంటి ఇలా ఎన్నో గొప్ప పాటలు ఈయన సంగీతం నుండి వెలువడినవే. తెలుగు రాకపోయినా తెలుగు సినిమాలకు సంగీతం అందించేవారు. తెలుగులో ఆయన ఇన్ని సినిమాలు చేయడానికి ఉపయోగపడ్డ వ్యక్తి పోలింది. తమిళ ట్యూన్స్ బట్టి తెలుగు పాటలకు ట్యూన్స్ కట్టడానికి మహాదేవన్కు ఉపయోగపడేవాడు. ఈయన ఏ రోజు పాటలకు ట్యూన్స్ కట్టలేదు. కవులు రాసిన లిరిక్స్కు ట్యూన్ ఇచ్చేవారు. ఇలా చేసిన మొదటి మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే. ఉత్తమ సంగీత దర్శకుడిగా 1967లో కందన్ కరుణై, 1980లో వచ్చిన హిస్టరికల్ హిట్ శంకరాభరణంకు గాను 2 నేషనల్ అవార్డులు అందుకున్నాడు. ఈయన సంగీత దర్శకత్వంలో లెజెండరీ సింగర్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, సుశీల, శైలజ, చిత్ర మొదలగు వారు పాటలు పాడారు. కేవి మహాదేవన్కు 2 భార్యలు, వారికి 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు సంతానం. అంత గొప్పగా బ్రతికిన కేవి మహాదేవన్ చివరి క్షణాల్లో మతిస్థిమితం కోల్పోయారు. మాటలు పడిపోయి నరాల బలహీనతతో బాధపడ్డారు. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా మారి 83 సంవత్సరాల వయసులో జూన్ 22, 2001న లోకాన్ని విడిచి వెళ్లారు. ఎంతోమంది సంగీత దర్శకులను పరిచయం చేశారు. కేవి మహాదేవన్ 2019 మార్చి 14న ఆయన జన్మించి 102 సంవత్సరాలు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన పాటలు ఇప్పటికీ చెరగని ఆణిముత్యాలు. ఎంతోమంది సంగీత దర్శకులను పరిచయం చేశాడు కేవి మహాదేవన్. 2019 మార్చి 14కి ఆయన జన్మించి 102 సంవత్సరాలు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన పాటలు ఎప్పటికీ చెరగని ఆణిముత్యాలు. కనుక పాటల రూపంలో మన మనసులో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాడు. Hi, this is Malavika Nair. Hi, this is Vijay Lakshmi. Hi, this is Anuprabhan. Please watch. Please watch. Please like. Please like. Please go like. Please like, share and subscribe. Share and subscribe. Subscribe to Subscribe చేయండి. FBTV. 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 FB TV.